హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికా భారత్ సంబంధాలు మరింత క్షీణిస్తున్నట్లు కనపడుతోంది. మనం చూస్తున్న వార్తా కథనాలను బట్టి చూస్తే అమెరికా ఇండియా పైన 25% టారిఫ్లు విధించడం, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న క్షణానికి ఇంకో 24 గంటల్లో టారిఫ్లు ఇంకా పెంచుతానంటూ ట్రంప్ ప్రకటించడం, రష్యాతో భారత్ సంబంధాలు అమెరికాకు కోపం తెప్పించాయి ఇలాంటి వార్తలు. వీటితో పాటు అమెరికాకి ఇకపైన వెళ్తున్న వాళ్ళు $15,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు. నమస్కారం అండి. యా సార్, ఏంటి అసలు ఈ $15,000 డిపాజిట్ ఏంటి? ఏదంతా ఉత్తితే అబద్ధం అండి. అబద్ధం అసలు మనకు అప్లికబులే కాదు. అది అబద్ధమా? మనకు అప్లికబుల్ కాదా? మనకు అప్లికబుల్ కాదు. ఎందుకు అది అప్లికబుల్ అయ్యేది? ఇప్పుడు ప్రస్తుతం 2 దేశాలు, ఒకటి జాంబియా, ఇంకోటి మాల్వాయి. ఆ కంట్రీ పేరు కూడా నేను ఫస్ట్ టైం విన్నండి. నాట్ ఇండియా. మన ఇండియాకి అప్లికబుల్ కాదు. ఓన్లీ 2000 మెంబర్స్కి టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే. అది కూడా ఆగస్ట్ 20, 2025 నుంచి 2020 దాకా 26 దాకా. ఇవేంటంటే ఈ కంట్రీస్ నుంచి దాదాపుగా విజిటింగ్ వీసా, B2 తెలుసు కదా మీకు, విజిటింగ్ వీసా పోతారు కదా, అందులో పోయినా 90% వాళ్ళు అక్కడనే యూఎస్లో గాయబవుతారు, మళ్ళీ ఇంకా రావట్లేరు. అందుకోసం వాళ్ళకు ఈ డిపాజిట్ పెట్టి కొంతమందిని టెస్ట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఇది ఇండియాకి అప్లికబుల్ కాదు. ఇది ఫ్యూచర్లో అక్కడ టెస్ట్ చేసి ఫ్యూచర్లో ఇండియా లాంటి కంట్రీస్ కూడా, అంటే ఒకవేళ టెస్ట్ చేసినా కూడా, ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా మాస్గా వాళ్ళు అప్లై చేయరండి. ఇది ఎవరికైతే వాళ్ళకు చాలా డౌట్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళ మీదనే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్, సెలెక్టివ్గా. ఇప్పుడు ఎవరైతే మీకు వాళ్ళకి బాగా డౌట్ ఉందనుకోండి, వాళ్ళ మీదనే. ఇప్పుడు నార్మల్గా ఎవరో పేరెంట్స్ ఉన్నారు, పిల్లల ప్రెగ్నెన్సీకి పోతాన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ మీద వెరీ డౌట్ఫుల్ అండి, అటువంటి వాటి కావు. సో మన ఇండియన్స్ ఇప్పుడు దీని గురించి భయపడాల్సిన అవసరం అసలు లేదండి. సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఉంటుందా? వెరీ మనకు ఉన్నా కూడా 100కు 1-2 తప్పితే మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదండి. సో ఇది మనోళ్ళు ఇప్పుడు దాని గురించి పెద్ద భయపడాల్సిందేం లేదు. ఆ న్యూస్లో వచ్చిన ఛానల్స్లో ఏదైతే వచ్చిందో, మొత్తం పోయే ప్రతి ఒక్కరికి ఆగస్ట్ 20 నుంచి $15,000 అందరు కట్టాలన్నది మాత్రం అబద్ధం. ఎవరికైనా కట్టారు, కట్టించుకొని మోసపోయారు. అవన్నీ ఏమి లేవు. అవి ఇప్పుడు ఏమి అసలు మన ఇండియాకి అప్లికబుల్ కాదు. అది అసలు ఇప్పుడంతా మన దగ్గర ఇండియాకి చాలా ప్యానిక్ ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు, కిడ్స్ వెళ్తూ ఉంటారు, రిలేటివ్స్ వెళ్తుంటారు, రకరకాల సందర్భాలు వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా $15,000 కట్టాలంటే ఇంపాసిబుల్. అబ్సల్యూట్లీ అబద్ధం అండి. అయితే కొత్తగా అక్టోబర్ నుంచి $250 మాత్రం కట్టమని వచ్చింది. అదేంటది? $250 కట్టాలండి, డిపాజిట్ చేయాలి ఎవ్రీ విజిటర్. అక్టోబర్ ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్స్ రాలే. మరి కొత్తగా పోయే వాళ్ళ, మళ్ళా పోయే వాళ్ళ, వీళ్ళందరికీ కూడా ఉన్నాయా లేవా? $250 అంటే $20,000 కట్టాలండి. కట్టి అవి కూడా మళ్ళీ మీరు వెనకకి తీసుకోవచ్చు, రిఫండబుల్. ఈ 15,000 అయితే అవుతుందో, అది 13 లక్షల దాకా రూపాయలకు వచ్చినప్పుడు 13 లక్షలు ఉండదో, ఇది ఖచ్చితంగా మనకు అప్లికబుల్ కాదు. మన వాళ్ళు కట్టిన అవసరం లేదు, దాని గురించి బాధపడనవసరం లేదు. మీరు ఎవరైనా యూఎస్కి ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ 13 లక్షలు కానీ 15 లక్షలు మీకు అప్లికబుల్ కాదు. ఇవాళ వీసా స్టాంపింగ్ పైన ఎవడన్నా మీకు 13 లక్షలు ఇది ఇవ్వకండి, అది వాడేవి డబ్బులు తీసుకొని మోసం చేసి తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అలాగే చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్న వాళ్ళు బ్యాంక్లో వాళ్ళ అకౌంట్లోనూ సమ్ డిపాజిట్ ఉంచాలి అనేది ఉంటుంది కదా, 20 లక్షలు. సో ఆ డిపాజిట్ మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఒక రోజు కోసమో, 2 రోజుల కోసమో, వారం రోజుల కోసమో వేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని లాంగ్ టైం ఉంచాలి అనే వార్త కూడా ఇది చూసా. అవునండి, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్ అంటే వాళ్ళ పిల్లల మీద, స్టూడెంట్ వీసా మీద వాళ్ళ పిల్లల మీద కూడా అవసరం లేదండి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులున్నా పర్వాలేదు. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే, వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళ కాలేజ్ ఒక I-20 అని ఒక డాక్యుమెంట్ పంపిస్తుంది. ఆ డాక్యుమెంట్లో ఫీజు ఎంత అయింది, నీకు పుస్తకాలు కొంటున్నానికి ఎంత పైసా, బట్టగుట్టలు కొనుక్కుంటానికి, తర్వాత రూమ్ ఉండటానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది అని టోటల్గా 1 year ఎక్స్పెండిచర్ ఇస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ మందం ఎవరైతే స్టూడెంట్ పోతున్నాడో అతని బ్యాంక్ అకౌంట్లో కానీ, అతను స్పాన్సర్ చేసాం, నార్మల్గా పేరెంట్స్ కానివ్వండి, అంకుల్ ఆంటీ కానీ స్పాన్సర్ చేసేటప్పుడు ఆ స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా లేవా అని చూస్తారండి. అయితే కొందరు ఏం చేస్తానంటే, బ్యాంకర్స్ కానీ కొందరు ఏమేం చేస్తారంటే, ఆ రోజు మటుకు డిపాజిట్ చేసి, ఇగో మా దగ్గర 20 లక్షలున్నాయి, 25 లక్షలున్నాయి అని చెప్పి వాళ్ళు అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, మీకు కంటిన్యూస్గా డబ్బులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఇప్పుడు వెట్టింగ్ ప్రాసెస్ మొదలుపెట్టినారు. అవి ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరైనా పిల్లలు స్టూడెంట్ వీసా మీద పోతే, ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ డబ్బులు అన్నది కంటిన్యూస్గా ఉన్నాయా లేదా ఈ మధ్యలో ఉన్నాయా, అంటే మీకు అవి మీకు కరెంటు అకౌంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు.
సేవింగ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా సేవింగ్స్లో ఉన్నా అది కూడా చూపెట్టుకోవచ్చు మీరు. కాకపోతే అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, 2 రోజుల ముందు వచ్చినాయి, మళ్ళీ 2 రోజుల తర్వాత ఉన్నాయి లేవనుకోండి, మరి అది వీసా కోసమే కదా, యాక్చువల్ ఉన్నట్టు లేదు కదా, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో డిఫికల్ట్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అవునండి, ఏదో ఒక రోజు చేస్తే అంటే ఇప్పుడు మీ పిల్లగాడు మొదలే పోతుంది అనుకోండి, మీరు బ్యాంక్లో ఒక 1 year నుంచి పెట్టుకోవడం బెటర్ అండి, పెట్టుకోవడం బెటర్. ఓకే, లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే అమెరికా మన పైన వేస్తున్న టారిఫ్ల నంబర్ 25% అనౌన్స్ చేశారు. 25%. పాకిస్తాన్కి ఏమో తగ్గించారు, అది ఫారెన్ ఇష్యూ, అది సపరేట్ ఇష్యూ. బట్ ఇండియా పైన 25% వేయడం అనేది ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతుంది ఇంపోర్ట్స్కి? తప్పకుండా ఎక్స్పోర్ట్స్కి అయితే ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియా నుంచి మెయిన్ ఎక్స్పోర్ట్స్ పోయితే టెక్స్టైల్స్, పెట్రోకెమికల్ కంపెనీస్, ఏవైతే పెట్రోల్ కెమికల్స్, నాట్ ఎగ్జాక్ట్లీ పెట్రోల్ కానీ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కాకుండా తర్వాత జ్యువెలరీ ఉంది. ఇది మన డైమండ్స్ అనేది మన దగ్గర ఇంపోర్ట్ చేసుకొని మనం వాటిని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, వాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, అవి కూడా మనం చాలా బాగానే సప్లై చేస్తాం, వాటి ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకోటి మన గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి కానివ్వండి, మన కోస్టా నుంచి చాలా మటుకు మనం ష్రింప్ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాటి మీద కూడా 25% ఇంపోజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. చూడాలి మరి తగ్గుతాయా, మరి మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, ఫార్మసీ ఇండస్ట్రీ అండి, మేజర్ ఇండస్ట్రీ. ఫార్మసీ ఇండస్ట్రీ అంటే యుఎస్లో జెనరిక్ డ్రగ్స్, అంటే మనకు పేటెంట్ ఎక్స్పైర్ అయిన డ్రగ్స్, అంటే దాదాపుగా అన్ని డ్రగ్స్లలో 50% జెనరిక్ డ్రగ్స్ ఉంటాయి అక్కడ. అంటే అందులో 50%, అంటే మోర్ దెన్ 25% మేము ఫార్మసీ అక్కడ కొనేదల్లా ఇండియన్ ఫార్మసీ నుంచి వచ్చేది. వాటన్నిటి మీద కూడా పెంచే అవకాశం ఉందండి. ఇది టారిఫ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇండియా ఫార్మా ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అది మరి ఫార్మా మీద ఎఫెక్టివ్ ఉంటుందా లేదా అంటే మేము అక్కడ వాటిని తినాల్సి వస్తుందా మాకు అర్థం కావట్లేదు. మీకు అది ఆల్టర్నేట్ లేదు కదా, అంటే ఆల్టర్నేటివ్ 50% ఇండియా నుంచి వస్తుంది, 50% ఇండియా నుంచి వస్తుంది, అంటే 50% వేరే దగ్గర నుంచి ఉంది కదా, ఏదో యూఎస్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా వేరే కానీ. ఒకవేళ కనుక మరి మేము అక్కడ ఆ రేటు ఎక్కువ కడతామా లేదా అంటే మేము అక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటామా లేదా వేరే దేశం నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటామని చూడాలి. అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తాడు, అదే కదా. కెనడా నుంచి తీసుకుందాం అంటే కెనడా నుంచి కూడా టారిఫ్ ఉంది కాబట్టి సార్ మేము తినాల్సి వస్తుంది మరి ఆ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మెడిసిన్ జనరిక్ డ్రగ్స్ అన్నది అన్అవాయిడబుల్. ఇప్పుడు ష్రింప్ ఉంది అనుకంటే మీరు ప్రాన్స్ అంటారు కదా, రొయ్యలు, అవి మేము ఆప్షన్, ష్రింప్ తినకపోతే చికెన్ తింటాం, సో అది ఆప్షన్. కానీ జనరిక్ డ్రగ్స్ అన్నది ఆప్షన్ లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే జనరిక్ డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయండి, అవి నెగ్లిజిబుల్, ఈవెన్ ఇండియాలోనే చీప్, అవి ఇండియాలోనే చీప్. అక్కడ కూడా వాటి మీద మీకు 25% కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ టారిఫ్లు వేయడం అనేది వేరే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నట్టు కాదు, అమెరికన్ సిటిజన్స్ కూడా పనిష్మెంట్ ఇస్తుంటాయి కదా. అంటే 2 తీర్లు ఆలోచించాలండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తేనేమో మీరు టారిఫ్స్ చేస్తున్నారు, వాటి గురించి మాట్లాడతలేరు. మీరు ఏమైనా ఇండియా నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసిన వాటి గురించే. ఇప్పుడు మొదటి నుంచి ఇండియా టారిఫ్లు వేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కొత్తగా అమెరికా మేలుకొని మీకు టారిఫ్ అనగానే అమ్మో పెద్ద తలకనప్ప అంటారు. మరి ఇండియా ఎప్పటి నుంచో టారిఫ్లు వేస్తుంది కదండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము కార్న్ అంటే మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేస్తే మీరు టారిఫ్లు వేస్తున్నారు, జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వేస్తున్నారు, బాదం ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్, పిస్టాచ్ ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వేస్తున్నారు, అన్ని ఎక్స్పోర్ట్ చేసినా టారిఫ్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ వస్తున్నామో మా దగ్గర 3% టారిఫ్, మా దగ్గర నుంచి జాన్ డీరీ ట్రాక్టర్ వస్తున్నామో 100% టారిఫ్. ఇతను ట్రంప్ ఏమంటాడంటే మేము వెయ్యం టారిఫ్ కానీ మీరు బంద్ చేయండి, మీరు టారిఫ్ బంద్ చేస్తే మేము బంద్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, టారిఫ్ వార్ కావచ్చు, అమెరికా 25% వేయడం కావచ్చు, ఇది ఇండియా టారిఫ్ వేస్తుంది కాబట్టి వేస్తున్న టారిఫ్గా కంటే రష్యా దగ్గర నుంచి ఏదో మనం చమురుకుంటున్నామని, రష్యాకి ఏదో మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం ఉక్రెయిన్తో వార్ కోసమని, సో రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఇండియా పైన టారిఫ్ వేస్తున్నారు అనేది చర్చ. టారిఫ్ అందరి మీద వేస్తుండండి, ఇండియా ఒక్కదాని మీద వేస్తున్నాడు. అతనికి ఏం రీజన్ కావాలి? మాకు ఒక సింపుల్గా చెప్పాలంటే కెనడా మేము అన్నదమ్ముల మాదిరి ఎన్నేళ్ళు ఉన్నాం, 250 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు, వాటి మీదనే టారిఫ్ వేస్తున్నాం. సరే మెక్సికోకు మాకు కొద్దిగా అటు ఇటున్నా కూడా రిలేషన్ ఓవరాల్గా, ఇప్పుడు మెక్సికోకు మిలిటరీ లేదు,
ఎందుకంటే అమెరికా ఎట్లా దాడి చేయదు, ఇక వాళ్ళకున్న చిన్న గౌతమేళ వాటి మీద వాళ్ళకి పెద్ద ఏముండదు కాబట్టి వాళ్ళకి మిలిటరీ లేదు. ఇక కెనడా కూడా వాళ్ళు మిలిటరీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, అమెరికాకు పోతే వాళ్ళు ఎంబడి మనం పోయి వాళ్ళతో యుద్ధం చేస్తాం తప్పితే అమెరికా మీద ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఎప్పుడు ఏమి తయారు చేసుకోలేదు. అటువంటి కంట్రీస్ మీద కూడా ఇతను టారిఫ్ వేస్తున్నాడు. ఏదో ఎక్స్క్యూజ్ కావాలి అతను టారిఫ్ వేయడానికి. ఇప్పుడు రష్యా మీద అంటాడు, మరి రష్యా మీద మనం పెట్రోల్ కొంటున్నాం కానీ యూరోప్ వాళ్ళు వాళ్ళంతా న్యాచురల్ గ్యాస్ కొంటాను కదా, వాళ్ళ మీద ఏమంటలేడు కదా. ఆ పరిస్థితి ఇది ఏదో ఎక్స్క్యూజ్ కోసం చేస్తుంది తప్పితే. ఇంకోటి ఏంటంటే మనం అతని F-35 కొంటలేమని ఇతను ఇబ్బంది పడతాడు. డిఫెన్స్ F-35 కొనాలంటే మోదీ గారికి ఇంకోరి బాధ, కొన్న తర్వాత ఏదో స్పేర్ పార్ట్ ఉంటుంది, ఆ స్పేర్ పార్ట్ తర్వాత రెస్ట్రిక్షన్ పెడతారు. ఆ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీరు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని తీసుకుపోద్దని అనుకోండి, తలకాయ నొప్పి ఉంటుంది ఇవన్నీ. సో అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ చాలా ఆచితూచి అడుగులేస్తుంది. ఇంకోటి ఏంటంటే మోడీ కొద్దిగా టైట్ లిప్ గాయ, మొదటి నుంచి అన్నిట్లో కూడా టైట్ లిప్, అంటే అనవసరంగా నోరు వారేసుకోడు. ఇప్పుడు కూడా నోరు వారేసుకుంటాడు. మావాడు తెలుసు కదా ఇష్టం ఉన్నట్టు, పొద్దుగాల ఏం వాగుతాడో తెలియదు, సాయంత్రం ఏం వాగుతాడో తెలియదు. మోడీ నా ఫ్రెండ్, మోడీ నా జాన్ జబ్బాస్ అని ఇద్దరు చేసుకొని తిరిగి ఇప్పుడు అసలు ఇండియా ఈజ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ పార్ట్నర్ అన్నాడు ఆయన. ఇక ప్రతి మాటను మీరు డైసెక్ట్ చేసి దాన్ని మొత్తం తీసుకుపోయి దాన్ని చేయడం కష్టం అండి. పర్టికులర్గా ట్రంప్ మోదీ మాట్లాడినంటే ప్రతి దాన్ని సీరియస్ తీసుకోవచ్చు. అతను మాటలే తక్కువ మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. మా ట్రంప్ ఎట్లా మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. సో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో అతను వేస్తా అన్నాడో అది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, వేసే ఛాన్స్ ఉన్నది. సరే మనోళ్ళు కింద నుంచి టేబుల్ కింద నుంచి నెగోషియేషన్ నడిపిస్తాను, అది మీకు తెలుసు. తప్పితే ప్రతి ఒక్క మాట అతను చెప్పినట్టు మోడీ నా మంచి ఫ్రెండు, తర్వాత ఇండియా మంచి బిజినెస్ చేస్తలేదు, ఇవన్నీ వదిలేయండి. అతను టారిఫ్ వేస్తాడా ఏడా అన్నది మాత్రం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనౌన్స్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా అడిషనల్గా అనౌన్స్ చేస్తా అని చెప్తున్నాడు అంటున్నాడు. మన మోదీ గారు ఏం మాట్లాడతారు, ఎందుకంటే మాట్లాడితే అనవసరం, అదేదో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. వెనక టేబుల్స్ నుంచి కింద నుంచి పోయి మాట్లాడడం తప్పితే ఈ ప్రెస్లో మాట్లాడితే వచ్చే ఆనందం ఏం లేదు మనకు. ట్రంప్కి ఏదో నోబెల్ బహుమతి కావాలనే ఏదో వైట్ హౌస్ నుంచి ప్రకటన చూస్తాను నేను. సో దానికి కూడా ఇండియా మద్దతు ఏమైనా కోరుకుంటున్నాడా, లేకపోతే మోడీ సపోర్ట్ చేయాలని చెప్పలేమండి. ఆ పాకిస్తాన్ పోయి డబ్బా కొట్టి వచ్చింది, ఆడ పోయి మోడీకని మోడీ ఏమో పార్లమెంట్లో ఎవరో చెప్తే మేము యుద్ధం ఆపలేదని ఓపెన్గా చెప్పాడు. అది నెగిటివ్ స్టేట్మెంట్ టువర్డ్స్ ట్రంప్ కదా. అంటే మన ఇండియా మొదటి నుంచి కూడా స్టాన్స్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా అది బైలాటరల్గా రిజాల్వ్ చేసుకోవాలి కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది లేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ వచ్చిందంటే మోడీ గవర్నమెంట్ బాగుండదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఓపెన్గా సీక్రెట్గానే చేసినరో చేయలేదో మనకు తెలియదు. అంత ఓపెన్గా ఏదేమైనా కానీ అక్కడి నుంచి పాకిస్తాన్ జనరల్ మనకు కాల్ చేసిండని మోదీ గవర్నమెంట్ చెప్పింది. దాన్ని పాకిస్తాన్ కూడా ఖండించలేదు. అది ఎప్పుడైతే పాకిస్తాన్ జనరల్ మనకు ఫోన్ చేసి ఓకే మనం ఇప్పటి నుంచి ఆపుకున్నాను, ఇద్దరు ఆపేసి అయిపోయింది. మోదీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అన్నది మరి అక్కడి నుంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అయితే గట్టిగా పోయి యాక్సెప్ట్ చేయాలి. మోడీ చేసిన ప్రకటన ట్రంప్కి ఇంకేమైనా కోపం తెప్పించిందా? దానికి లేదండి, అవన్నీ ఇక్కడ న్యూస్ మీడియా తప్పితే అక్కడ న్యూస్ మీడియా ఇవన్నీ కవర్ కూడా చేయవు. అతను ట్రంప్ దగ్గరికి దృష్టికి కూడా రావు ఇవన్నీ. ఎన్నో కంట్రీస్ తోటి హ్యాండిల్ చేస్తుండు. ఆడ కెనడా ఉంది, ఆడ మెక్సికో ఉంది, చైనాతో డీల్ అయిందంటాడు, చైనా పోతే నాతో డీల్ కాలేదంటాడు. ఆ తర్వాత జపాన్ తోటి ఉన్నది, వియట్నాం మీద 20% టారిఫ్ ఉంది. వియట్నాం మనకన్నా పెద్ద పార్ట్నరు వాళ్ళకు, చిన్న కంట్రీ కూడా పెద్ద పార్ట్నరు. తర్వాత ఇప్పుడు సింగపూర్ ఉంది, సింగపూర్ మనకన్నా దాదాపుగా 50% మనం ఎంత బిజినెస్ సింగపూర్ అంత బిజినెస్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సింగపూర్కు సింగపూర్ నుంచి ఇంపోర్ట్ కన్నా సింగపూర్కి ఎక్స్పోర్ట్ ఎక్కున్నది యూఎస్, అక్కడ కూడా టారిఫ్ వేసిండు అక్కడ. సో మొత్తానికి అతను ఏమనుకుంటాడంటే అమెరికన్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచం మీద మిగతా అన్ని కంట్రీస్ వచ్చే ప్రోడక్ట్స్ వాటన్నిటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెడితే అమెరికాలో ఎక్కువ డెవలప్ అవుతుందని అతను అనుకుంటాడు. అతని ఉద్దేశం. ఇప్పుడు మన ఇండియా కూడా ఉందండి, అన్నిటి మీద టారిఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఎందుకంటే మన ఇండస్ట్రీని డెవలప్ చేద్దామని గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అట్లా టారిఫ్ పెట్టింది. అతను కూడా అదే ట్రై చేస్తుండు. కాకపోతే నోరు అన్నది నోరు స్లిప్ ఏం కాదు, స్లిప్ అయితే ఏదో తప్పైందన్నది ప్రతి వాగుడే వాగుడు, అంతకుమించి ఏం లేదు. ఈ అమెరికన్స్ ఏమనుకుంటున్నారు సార్?
వాట్ అమెరికన్స్ అంటే ఈ ఇండియాది అంత పెద్ద లిస్ట్ రాదు. ఓవరాల్గా ట్రంప్ యాటిట్యూడ్ పైన ట్రంప్ ఫస్ట్ న్యూలో కూడా ఇంత లేదు కదా మరి. ఇప్పుడు నార్మల్గా ఇది మేము ప్రెసిడెన్షియల్ రేటింగ్ అని ఉంటుందండి, ఇంత లోయెస్ట్ రేటింగ్ ఎప్పుడు లేదు అని అంటారు. ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అదే అంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర 4 years టర్మ్ ప్రెసిడెంట్కు, అందులో మాకు లోకసభ ఎలక్షన్స్ ఉంటాయి కదండి, అక్కడ అంటే మా దగ్గర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, ప్రతి 2 yearsకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. లైక్ రాజ్యసభ ఇప్పుడు లోక్సభకు మొత్తం లోక్సభకి అయితే, రాజ్యసభకు 1/3 రాజ్యసభకి అయితే ఎవ్రీ 2 yearsకు. మీ దగ్గర కూడా 2 yearsకి అయితే, మా దగ్గర కూడా రాజ్యసభకు అక్కడ మేము సెనెట్ అంటాం 2 yearsకి అవుతాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లోక్సభ మాత్రం ఎవ్రీ 2 yearsకి మొత్తం అవుతాయి. మొత్తం అయితే 1/3 కాదు, మొత్తం అవుతాయి. అయితే ఇప్పుడు అతనికి పార్లమెంట్లో లోక్సభలో మెజార్టీ ఉంది, రాజ్యసభలో కూడా మెజార్టీ ఉంది, కాబట్టి కొన్ని బిల్స్ అతను పాస్ చేయగలిగాడు. ఇంకా ఇప్పుడు 2 years అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 months 7 months 6 months అయిపోయింది. ఇంకా 1.5 year అయితే మాత్రం లోక్సభ మాత్రం మారుతుంది. అగైనెస్ట్ ట్రంప్ వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. అంటే ఎందుకు నేను ఖచ్చితంగా మారుతుంది అంటే, నేను ట్రంప్కు ట్రంప్ సపోర్ట్ కాదు, కానీ హిస్టారికల్ చూడండి మీరు. ఎప్పుడు 1985 83 నుంచి 83 నుంచి అంటే మీరు అప్పుడు పుట్టలేదు నాకు, మీరు అప్పుడు 82 నుంచి చెప్తాను. 82 నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రతి ఎలక్షన్లో కూడా ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్లో ఎప్పుడైతే 2 years తర్వాత ఎలక్షన్ అయితాయో యాంటీ గవర్నమెంట్ వచ్చిందండి కంటిన్యూస్గా. నేను మీకు చెప్తా, రొనాల్డ్ రీగన్ తర్వాత సీనియర్ బుష్ అప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత వచ్చింది. ప్రెసిడెంట్ క్లింటన్ అప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత ఆపోజిట్ వచ్చింది. ప్రెసిడెంట్ క్లింటన్ తర్వాత జూనియర్ బుష్ కూడా అతను 2 years తర్వాత మళ్ళీ డెమోక్రాట్స్ వచ్చారు. అతని తర్వాత ఒబామా 2 years అయిన తర్వాత కూడా రిపబ్లికన్స్ వచ్చిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిండ్రు, ట్రంప్ వచ్చిన తర్వాత 2 years తర్వాత నాన్సీ పెలోసి డెమోక్రటిక్ స్పీకర్ అయిపోయినారు లోక్సభలో. ఆ తర్వాత మళ్ళా బైడెన్ కూడా అంతే. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే వస్తుందని మేము అనుకుంటాను. ఇంకా ప్రెసిడెన్షియల్ రేటింగ్స్ కూడా తనకు బాగా ఏం లేవు కాబట్టి ఏం పెద్దగా కాంట్రారీగా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఏదైతే సాధించుకోదలుచుకున్నాడో ఇప్పుడే సాధించుకుంటాడు. అయితే వీళ్ళు ప్రెసిడెంట్స్ కూడా ఏం చేస్తారంటే అన్పాపులర్ డెసిషన్స్ ఉంటాయి కొన్ని, అంటే వాళ్ళు ఏదైతే దేశానికి బెటరో కానీ పీపుల్ నచ్చరో అటువంటి, ఇప్పుడు డిమానిటైజేషన్ ఉందని అనుకోండి, అటువంటి అన్ని కొద్దిగా అన్పాపులర్ డెసిషన్ అంటే సడన్గా తీసేసినందుకు సరే అది దేశానికి మంచిది కాదన్నది వేరే డెఫినేషన్, కానీ ఇమ్మీడియట్గా తీసేయడం అన్నది పబ్లిక్ చాలా సఫర్ అయినారు. అటువంటి డెసిషన్స్, టఫ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లాగో మనం గెలవం కాబట్టి ఫస్ట్ 2 years తీసుకుంటారు వాళ్ళు. సో ట్రంప్ టఫ్ డెసిషన్ అన్నది ప్రతి గవర్నమెంట్ కూడా ఫస్ట్ 2 years తీసుకుంటుంది. ఎందుకు, ఒకటి పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎట్లాగో మనం గెలవం, ఏం చేసినా గెలవం, లోక్సభలో ఎట్లా ఓడిపోతుంది కాబట్టి మనం ఇప్పుడే టఫ్ డెసిషన్ తీసుకుంటాం. సో ఇప్పుడు తీసుకుంటుంది ఆ ఎరాలో ఉన్నది. ఆ తర్వాత మీకు ఏమైందంటే స్పీకర్ చేంజ్ అవుతాడు. అక్కడ మాకు స్పీకర్ కొద్దిగా రైట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత కమిటీస్ అని ఉంటాయన్నట్టు, కమిటీ చైర్మన్స్ అందరు చేంజ్ అయిపోతారు, హౌస్ కమిటీ చైర్మన్స్ అందరు చేంజ్ అయిపోతారు. ఎప్పుడైతే డెమోక్రటిక్ పార్టీ వస్తుందో హౌస్ కమిటీ చేంజ్ అవుతుంది. సో అప్పుడు కొద్దిగా బ్రేకులు పడతాయి, ఫ్రీడమ్ అనేది ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళకుండే ఎఫెక్ట్ ఏంటి సార్ ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రేడ్ వార్ వల్ల? ఒకవేళ కనుక ఈ ఏదైతే టారిఫ్ ఇంపోజ్ అయిందనుకో 25% ఇంపోజ్ అయిందనుకోండి, కొన్ని మన దగ్గర ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ పోవేమో అక్కడికి. ఎందుకంటే ఆ 25% ఇప్పుడు ష్రింప్ ఉన్నదనుకోండి, ఇక్కడి నుంచి $5, తర్వాత వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటే వేరే తక్కువ $1 తెచ్చుకుంటే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళకు. సో అటువంటి కొన్ని బంద్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొన్ని ఫార్మస్యూటికల్ అటువంటి ఇండస్ట్రీస్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కావేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆ 25% గురించి మళ్ళీ ఈ మొత్తం ఇండస్ట్రీని తీసుకుపోయి అక్కడ పెట్టినా కూడా వాళ్ళకి 25% కాస్ట్ ఎక్కువ పడుతుందో అనుకుంటున్నా. సో వాటిని అనలైజ్ చేయాలి ప్రతి కంపెనీకి. ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇందులో 25% టారిఫ్ వస్తుందా, ఈ 25% మరి వాడు కడతాడా, అక్కడ ఎవడన్నా కట్టాలి కదా. అక్కడ ఇప్పుడు మనం ప్రోడక్ట్ అమ్మేది $10,
వానికి వచ్చేది అక్కడ $10. ఇప్పుడు మరి $2.5 ఎక్కువ పడుతుంది. $2.5 ఎవరు కట్టాలి? నువ్వు ఇంత తిను ఏదో అని అనుకుంటారా? మరి మనం ప్రైస్ కట్ చేసుకోవాలన్నా, లేదంటే మన ప్రైస్ కట్ కాదు, లేదా వాడు పే చేయాలన్నా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ప్రొసీడ్ కావాలండి. సో చూడాలి ముందు ఎట్లుంటుంది. సర్వీస్ సెక్టర్ సంబంధించి ఇప్పుడు మన దగ్గర నుంచి మేజర్ ఎక్స్పోర్ట్స్ మనం మేజర్ ఎక్స్పోర్ట్ సర్వీస్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడలేదు, సెక్టర్ వైపు నుంచి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడలేదు ఇప్పటిదాకా. సర్వీస్ సెక్టర్ ఇంకోటి ఏంటంటే చాలా మటుకు కూడా గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ కంపెనీసే వచ్చి ఇక్కడ పెట్టినాయి కాబట్టి మరి వాటి మీద ఇంపోజ్ చేయడమో అనుకుంటున్నా. కానీ అతను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఆ జాబులన్నీ మాకు వెనకకు రావాలి అని కూడా అంటున్నాడు. వాటి మీద కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే వాటి మీద డిస్కషన్ చేయలేదు. ఒకవేళ సర్వీస్ సెక్టర్ మీద పెడితే మాత్రం మన హైదరాబాద్ బాగా ఎఫెక్ట్ అవుతుందండి. అవునా? ఎందుకంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన నెంబర్ 1 ఎక్స్పోర్ట్ ఇప్పుడు సౌత్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సర్వీస్ సెక్టర్లో ఎఫెక్ట్ అవుతాయి. మరి అప్పుడు ఇవన్నీ ఏవైతే 25% ఎవరు తింటారు ఎక్స్పెండిచర్ మనం బేర్ చేయగలుగుతామా? 25% అమెరికా వాడు ఆ 25% ఎక్స్ట్రా కట్టి తీసుకుంటాడా మన సర్వీసెస్? తీసుకోడా? లేదా అక్కడనే ప్రొడ్యూస్ చేయదలుచుకుంటా? లేదా నేను ఫిలిపైన్ పోతా అక్కడ తక్కువ ఉంది, వియట్నాం పోతా అక్కడ తక్కువ ఉంది అనుకుంటాడా? తెలియదు మనకు. కానీ ఈ కంపెనీస్ అన్ని కూడా మేజర్ కంపెనీస్ అన్ని ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా మేజర్గా అన్ని అమెరికా బేస్డ్ కంపెనీస్. రైట్. వాళ్ళు ఇక్కడ అవుట్లెట్స్ పెట్టుకున్నారు అంతే, ఇక్కడ కంపెనీస్ పెట్టినట్టు కాదు కదా. హెడ్ ఆఫీస్లు అన్నీ యూఎస్లోనే ఉన్నాయి. సో వాళ్ళు అలో చేస్తారా? వాళ్ళతో డిస్కషన్ లాబీ ఉంటుంది కదా. లాబీ అంటారా? ఏడింటాడండి అతికోడు, సారీ వినడు. ఎన్ని కంపెనీలు పోయి చెప్పినా వినడు. వాళ్ళంటే కొందరు వాళ్ళ రైట్ వింగ్ ఒకటి ఉందండి. ఓకే, మెగా అంటాం వాళ్ళని, ఆ పర్టికులర్ గ్యాంగ్ పేరు మెగా అంటాం. వాళ్ళు ఏమంటారంటే ఎన్ని కంపెనీలు మీరు చీప్ లేబర్ చేయబట్టి మా ఈ ప్రొటెక్షన్ చేయబట్టి మీరు అందరు లాభం పొందినరు, ఇంత లాభాలన్నీ మేము చేయబట్టి వచ్చినాయని వాళ్ళు అంటారు. వాళ్ళు ఇంత పెద్దగా ఎక్స్పాండ్ చేసి ఇన్నోవేషన్ చేసి ఇండియాకి వచ్చి టాలెంట్ తీసుకొచ్చి చేసినా అని వాళ్ళు ఒప్పుకుంటలేరు. వాళ్ళు అది మెగా అంటారు అన్నట్టు. వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ ఏమంటారు, వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టు. ఈ ట్రంప్ కొద్దిగా అటువైపే ఉన్నట్టు కనబడతాడు మెగా. అందులో కూడా 2 తీర్లు ఉండే. ఒకటేమో ఇలాన్ మాస్క్ తర్వాత వివేక్ రామస్వామి టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఉండాలి, H1B ఎంప్లాయీస్కి ఉండాలని వాళ్ళు బయటపడరు. ఇప్పుడు బయటపడితే ఇక మెగా వాళ్ళే ఉన్నారు. వివేక్ రామస్వామి కూడా బయటకు వచ్చాడు, వచ్చేసిండు. వివేక్ రామస్వామి మొదలే వచ్చిండు, మస్క్ తర్వాత వచ్చిండు. వచ్చినా కూడా పోయినప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ బిట్వీన్ మస్క్ అండ్ ట్రంప్ మనకు తెలుసు కదా ఎట్లుందో. సో అంత పెద్ద మరి ఇది ఎట్లా తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు, సర్వీస్ సెక్టర్ మీద వేస్తాడా? ఇప్పటి మటుకైతే సర్వీస్ సెక్టర్ మీద వేస్తా అని ఏమి ఇన్ఫర్మేషన్ వేస్తే మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎఫెక్ట్ అయింది, బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది. కొన్ని కంపెనీస్ ఏవైతే ఇక్కడ మూవ్ అవ్వదలుచుకున్నాయో అవి మూవ్ అయితే కావా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది కాంట్రాక్ట్ తీసుకుంటారండి. అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడనే డెవలప్మెంట్ చేస్తారు. పెద్ద కంపెనీస్, టాటా కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద కంపెనీస్ అని కూడా అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని చిన్న కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో చిన్న 50 ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్, 500 ఎంప్లాయీస్ కంపెనీస్, వీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నాండి. నేను ఇంకోటి చాలా కంపెనీస్ ద్వారా నేను క్వశ్చన్ అడుగుతాండి, ఎస్పెషల్లీ 500 ఎంప్లాయీస్, 600 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ అడుగుతా, మీకు ఎంత % బిజినెస్ అమెరికా నుంచి ఉందంటే టిపికల్గా వాళ్ళు అంటారు 50% బిజినెస్ ఉందనుకుందాం. 50% మాకు ఇండియా నుంచి, మిగతా ప్రపంచం మీద 50%. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది అంటే, మీకు $100 ప్రాఫిట్ వచ్చింది, $1000 గ్రాస్ ఇన్కమ్ ఉందనుకోండి. ఓకే, $1000 గ్రాస్ ఇన్కమ్ ఉంటే $500 మీకు యూఎస్ నుంచి వస్తుంది. మీకు $100 ప్రాఫిట్ ఉందంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే 90% ప్రాఫిట్ అమెరికా నుంచి వస్తుంది చెప్తారు. 5% సర్వీస్ ఇస్తారు, 50% సర్వీస్ ఇస్తారు, 90% ప్రాఫిట్ అక్కడి నుంచి వస్తుంది చాలా మంది నాకు చెప్పారు. అంటే త్రూ డాలర్స్ కదా, ఏదైనా మిగతా రూపాయలు. కాకపోతే ఇప్పుడు ట్యాక్స్ పడే మటుకు ఎవరు తినాలి, వీళ్ళు తినాలన్నా వాళ్ళు తినాలన్నా, ఈ ట్యాక్స్ అన్నది ఎవరు తినాలన్నది చూడాలి, ఎవరు ఖర్చు పెట్టాలన్నా చూడాలి. అక్కడ కంపెనీ వాళ్ళు మరి ఎక్కువ పే చేస్తారా? ఎందుకంటే ప్రతి ఇన్వాయిస్ వీళ్ళు పంపించేదాని మీద ట్యాక్స్ వేయచ్చు. ఇప్పుడు నార్మల్గా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మా కంపెనీ కూడా మేము అవుట్సోర్స్ చేస్తాం, ఒక సాఫ్ట్వేర్ మేము అవుట్సోర్స్ చేస్తాం. సో వాళ్ళు మాకు ఇక్కడ నుంచి కంపెనీ ఇన్వాయిస్ పంపుతారు, ఇన్వాయిస్ పంపినప్పుడు మేము పేమెంట్ చేస్తాం, అలా మాకు ట్యాక్స్ ఏం లేదు. ఇక్కడ కూడా జిఎస్టీ కూడా లేదు దానికి, ఎందుకంటే కంప్లీట్ 100% ఎక్స్పోర్ట్ కాబట్టి, ఇదంతా కూడా మేము యూఎస్లో వాడతాం కాబట్టి 100% ఎక్స్పోర్ట్ కాబట్టి వాళ్ళు దాని మీద జిఎస్టీ లేదు. తర్వాత మాకు అక్కడ
ఏ టారిఫ్ కూడా లేదన్నట్టు. ఓకే. ఇప్పుడు ఆ ఇన్వాయిస్ మీద పైసలు పే చేయడం అనుకోండి, మేము ఫస్ట్ కంపెనీ ద్వారా పోయి ఫస్ట్ మేము ఎలా చేస్తాం, నువ్వు తగ్గించుకోరా పైసలు అంటాం వాళ్ళని ఇండియా అని. లేదా అంటే మేము వేరే దగ్గర చూసుకుంటాం కూడా ఆలోచన వస్తుంది కదా ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మన హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇమిగ్రేషన్ వైపు నుంచి స్లోగా ఆయన కాన్సన్ట్రేషన్ బిజినెస్ టారిఫ్ల వైపు వెళ్ళిపోయాడు. సో అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్, అది నడిచినే ఉంది, అది రామరావణ నడిచినే ఉంది, ఇది వేరే మహాభారతం మొదలైంది అనుకున్నాను. రెండు సైమల్టేనియస్ గా మొదలైనాయి. ఆ రామరావణ యుద్ధం ఇంకా కథం కాలేదు, మహాభారతం మొదలైంది. అది కథం కాదు, అది కథం కాదు. వాలంటీర్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ జరుగుతుంది చూడాలి. అది కథం కాదు, అది జరుగుతూనే ఉంటుంది, ఇది వేరే మహాభారతం మొదలవుతుంది ఇప్పుడు. రైట్ సార్, చూద్దాం ఇంకేమి డెసిషన్స్ వస్తాయి, ఇంకేం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందో మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాహుల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నామండి.